రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఉపవాస ప్రార్థన గురించి 40 ప్రసంగాల శీర్షికలో 30 ప్రసంగాలు అయిపోయింది. ఈరోజు మరి ఒక ప్రసంగంతో 31 అవుతుంది. మరి అనేక కోణాల నుండి ఉపవాస ప్రార్థన గురించి మీరు సందేశాలు విన్నారు. ఈరోజు ఉపవాస ప్రార్థన, వ్యక్తిగతంగా ఉపవసించి ప్రార్థన చేయడం అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. అంటే ఇండివిజువల్ ప్రేయర్, అంటే ఒక్కరు నిలబడి కుటుంబంలో ఉపవసించి ప్రార్థన చేయడం కూడా దీవెనకరమే. వాక్యంలో మనం చూస్తున్నాం కదా, ఎజెకియల్ గ్రంథం 22:30 నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించానో ఒక్కడైనానో కనబడలేదు. అంటే ఒక్కని కొరకు కూడా దేవుడు వెతుకులాడతాడని నాకు అనిపించింది. ఒక్కడు సరిగ్గా నిలబడి దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండి మనసారా దేవుని సహాయము కోరుతూ తన దేశం కొరకైనా తన కుటుంబం కొరకైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ దేశాన్ని కాపాడుతాడు, మరి ఆ కుటుంబాన్ని కూడా బాగు చేస్తాడని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే నీ ద్వారా దేవుడు దేశాన్ని కాపాడుతాడా? నీ ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని చక్కబెడతాడా అంటే దాని జవాబు ఏంటంటే అవును. పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మోషే ద్వారా ఎన్ని కార్యాలు జరిగింది? ఒక్క మోషే ద్వారా లక్షలాది జనాన్ని దేవుడు క్షమించినాడు కూడా. ఈ ప్రజలను నీవు క్షమించకుంటే నా పేరు నీవు జీవ గ్రంథం నుండి తుడిచేయి అని ప్రార్థన చేసే దేవుడు మరి ఆ ప్రార్థన విన్నాడు కదా. అంటే ఒక్క వ్యక్తి మధ్యలో నిలబడడం, ఇక్కడ వాక్యంలో అదే ఉంది. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందుల్లో నిలుచుటకు, స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, దేవునికి ప్రజలకు లేక దేవునికి నీ కుటుంబానికి మధ్యలో నువ్వు నిలబడి విజ్ఞాపన చేయడం, దేవుని ఉగ్రతను ఆపివేయడం, లేక దేవుని కోపాన్ని అణిచివేయడం, లేక చల్లార్చడం, ఉగ్రతను చల్లార్చడం, ఇవన్నీ సాధ్యమే అని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. బద్దలైన సందుల్లో నిలుచుటకు తగిన వాడు ఇవ్వడని నేను ఎంత విచారించినా నాకు ఒకడు కనబడడం లేదంటే అంత తీవ్రమైన ఆసక్తి కలిగి దేశము పాడు కాకూడదు, నా కుటుంబం పాడు కాకూడదని అంత తీవ్రంగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. 1 పర్సన్ స్టాండింగ్ ఇన్ ద గ్యాప్. చూడండి, నీ కుటుంబంలో పరిస్థితులు బాగలేనప్పుడు సమూహ ప్రార్థన చాలా మంచిది. సంఘానికి వస్తున్నావు, సమూహంగా ప్రార్థిస్తున్నావు. ఈ ప్రార్థన అంటేనే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఒక చిహ్నం. సంఘము పిలుపునిచ్చినప్పుడు నీవు విధేయత చూపాలి. నేను ఎప్పుడు చెప్తాను కదా, దేవుడు నీ సమస్యలను పరిష్కరించాలని కోరినప్పుడు నేను ప్రార్థనకు పిలుస్తాడు. కొన్నిసార్లు నీ తోటి విశ్వాసులు పిలుస్తారు, మనం ముగ్గురం కలిసి ఉపవసించి ప్రార్థన చేద్దామంటే అది కూడా మామూలైంది కాదు. దేవుడు వారికి ఇచ్చిన ప్రేరణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
కొందరి వివాహాలు కావడం లేదు, మనం వారి కొరకు ప్రార్థన చేద్దాం. తప్పకుండా జవాబు కూడా వస్తుంది. అంటే దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్ అనమాట. అది ఏదో కాదు, ప్రార్థన చేద్దాం అంటున్నారు, ఉపవాసం ఉందాం అంటున్నారు, దాంట్లో దేవుని కార్యం ఉన్నది. ఒక్క నెహెమ్యా లేచినాడు చూడండి. ఒక్క నెహెమ్యా ద్వారా పడిపోయిన యెరూషలేము గోడలు నిర్మాణం అయిపోయింది. ఆయన నాయకత్వంలో కార్యం జరిగిపోయింది 52 రోజుల్లో. అంటే హీ వాజ్ స్టాండింగ్ ఇన్ ద గ్యాప్. ప్రజల కొరకు ఆయన లేచినాడు, దేవునికి ప్రజలకు మధ్యలో నిలిచినాడు, కార్యం జరిగింది. అలాగే యోసేపు మరి ఫరో రాజ్యమంతటికి ఆయన అధికారంగా, అంటే ఐగుప్తు దేశానికి అధికారిగా ఫరో నియమించినాడు. అంటే అప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఒంటరివాడని కాకుండా దేవుని తోడు అతనికి ఉండింది. అలాగూ మనము మరి ఒక్క యోనా పోతాడు, దేవునికి అవిధేయత చూపినాడు, శిక్ష పొందినాడు, తిరిగి మనసు మార్చుకున్నాడు, నినవే బోలినాడు. అక్కడ పోయి దేవుడు ప్రకటించు అన్నది ప్రకటించినాడు. లక్షలాది జనము మారు మనసు పొంది. అంటే మీరు ఎప్పుడు అనుకోకూడదు నేను ఒంటరిని, ఒక్కదాన్ని, నేనేం చేస్తాను ఒక్కరిని అని అనడము, అది బలహీనమైన తలంపు. ఒక్కరు చేసిన కార్యాలు చాలా ఉంది. అంటే ఒక వ్యక్తి సొంతంగా ఏం చేయలేడు. ఒక వ్యక్తి ఎవరితో నిలబడాలో దేవునితో నిలబడాలన్నమాట. అంటే వ్యక్తిగత ప్రార్థన, ఉపవాస ప్రార్థన చాలా బలమైంది, శక్తి గలది. అది ఇంకా శక్తి. 2 కలిసి ప్రార్థన చేయడం, 3 కలిసి ప్రార్థన చేయడం, సమూహ ప్రార్థన. ఈ ఒక్క ప్రార్థన 1-to-1 ప్రార్థన కూడా అంటే దేవునితో ఉన్న ఆ గొప్ప బంధము, మరి దేవుడు చెప్పినట్టు వినడము, సంపూర్ణ విధేయత, దేవునికి అనుగుణంగా ఉండడం, ఇదంతా చాలా వెలగలిగిందన్నమాట. దీనికి ఒక మూల్యం తప్పకుండా చెల్లించాల్సి వస్తుంది. ఏదైనా నీకు చాలా అద్భుతమైన ఆశీర్వాదం కావాలంటే యూ హ్యావ్ టు పే ఎ ప్రైస్ కదా. ఇప్పుడు మీరు వెళ్ళి ఏదైనా ఒకటి కొనుగోలు చేయాలంటే దానికి ఒక మూల్యం తప్పకుండా చెల్లించాలి. ఊరికే దేవుని ఆశీర్వాదాలు కావాలంటే అది బైబిల్ కూడా దానికి సపోర్ట్ చేయదు. యూ హ్యావ్ టు పే ఎ ప్రైస్. దైవాశీర్వాదాలు కావాలి, కుటుంబం బాగుపడాలి, పిల్లలు బాగుపడాలి, నీకు ఆరోగ్యం కావాలి, నీకు ఇచ్చిన సేవలో బలం కావాలంటే ఊరికే వస్తుంది. చరిత్రలో మనం చూసినప్పుడు బైబిల్లో కానీ నిజ జీవితాల్లో కానీ వారు ఒక మూల్యం చెల్లించినారు. దే పెయిడ్ ఏ ప్రైజ్ అన్నమాట. వాళ్ళు త్యాగం వహించినప్పుడే జరిగింది దైవ కార్యం అని మనం తెలుసుకుంటున్నాం. కనుక ఒక వ్యక్తి మూలంగా కూడా దేవుడు తప్పకుండా దేశాన్ని కానీ ఆ కుటుంబాన్ని కానీ చక్కబెట్టగలడు, మరి ఆశీర్వదింపగలడని మనం గమనించాలి. నిన్ను బట్టి నీ కుటుంబం దీవింపబడడం, నిన్ను బట్టి నీ దేశము బాగుపడడం, నిన్ను బట్టి నీ చుట్టూన్న వ్యక్తులందరూ కూడా ఆశీర్వదింపబడడం. అందుకే దేవుని కలిగి ఉండడం కానీ, దేవుని కార్యాల్లో నీవు ఆసక్తి కలిగి ఉండడం కానీ, దైవాత్మతో నింపబడడం కానీ, దైవ శక్తి ద్వారా నీవు దేవుని పని పూనుకుంటే ఇది స్వల్ప విషయము కాదు. నాకు అనిపిస్తుంది ఒక దైవజనుడు కానీ దైవజనురాలు కానీ ఒక ప్లేన్లో ప్రయాణం అయితే దేవుని వ్యక్తి ఆ ప్లేన్లో ఉన్నందుకు ఆ ప్లేను మరి సురక్షితంగానే ఉంటుంది. ఒకవేళ ప్లేను ప్రమాదం కూడా తప్పించుకుంటుంది. ఎందుకంటే దేర్ ఇస్ ఎ పర్సన్ హూ బిలాంగ్స్ టు గాడ్. ఒక ట్రైన్లో ప్రయాణం అయినప్పుడు నేను ఇలాంటి చదివినాను చరిత్రలో. ఆ ట్రైన్లో ఒక దైవజనుడు ఉన్నాడు కాబట్టి ఆ ట్రైన్ పడకుండా దేవుడు కాపాడినాడు. అనేక మంది ప్రాణాలు కాపాడినట్టు, రక్షింపబడినట్టు మనం చూస్తున్నాం. అంటే ఈవెన్ వన్ పర్సన్. ఇప్పుడు సూర్యచంద్రాదులను నిలిపినాడు. ఎంతమంది నిలిపినారు? ఒక్కడే. ఒక్క యెహోషువ, ఒక్క ఏలియా. మన వంటి స్వభావం గలవాడేనంట. కానీ వర్షింపవద్దంటే వర్షింపబడలేదు. వర్షం పడమన్నప్పుడు వర్షం పడింది. అంటే వన్ విత్ గాడ్ ఈజ్ అ గ్రేట్ మెజారిటీ. వన్ పర్సన్ స్టాండింగ్ రైట్లీ ఫార్ గాడ్ కెన్ డూ మైటీ మిరకల్స్. ఈరోజు ఆ కనువిప్పు మరి నాకు వాక్యం చదువుతుంటే దేవుడు అనుగ్రహించినాడు. ఉపవాస ప్రార్థన వల్ల వ్యక్తిగత జీవితం తప్పకుండా మార్పు పొందుతుంది. యువర్ లైఫ్ విల్ చేంజ్ when you fast and pray. Your relationship with the family will change when you fast and pray. Ante the power of fasting is such that you can create an impact on the society, impact on the church,
ఇంపాక్ట్ ఆన్ ద పీపుల్ సరౌండింగ్ యూ. అంటే నీ చుట్టూన్న వ్యక్తులకు ఆ ప్రభావము, నీ కుటుంబంలో ఆ ప్రభావము, మరి నీ సంఘంలో కూడా నీ ద్వారా ఆ ప్రభావం తప్పకుండా కనబడుతుంది. దేశంలో కూడా ఆ కార్యము, అంటే నువ్వు దేనికైతే ప్రార్థన చేస్తున్నావో తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, తెగుళ్ళు ఆగిపోతుందంట. 2వ సమూయేలు గ్రంథం చూడండి, మహమ్మారి, జబ్బులు, తెగుళ్ళు, ఒక్క వ్యక్తి నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి తెగులును ఆపేస్తాడు. 2వ సమూయేలు గ్రంథం 24 ఆఖరి వచనం 25వ వచనం చూడండి. 2 Samuel 24th chapter 25th verse. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయింది. హల్లెలూయా. స్వైన్ ఫ్లూ అని, డెంగ్యూ వ్యాధితో వందలాది మంది చనిపోతున్నారంట. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం చూచి ఊరుకోకుండా దేవుని ప్రజలుగా తప్పకుండా ఆ తెగులును బంధించడానికి కూడా అధికారం దేవుడు ఇస్తాడు. నీ ప్రార్థన స్వచ్ఛమైందైతే, సత్యంతో కూడిందైతే తెగుళ్ళు కూడా ఆరిపోతుంది. ఇక్కడ ఆ తెగులు, మహా తెగులు ఆగిపోయింది. దావీదు ప్రార్థన చేసినప్పుడు ఆయన బలిపీఠం కట్టి దేవునికి మొరపెట్టినాడు. అప్పుడు మహా గొప్ప తెగులు ఆగిపోయిందని వాక్యంలో చూస్తున్నాము. 2వ సమూయేలు 24 చివరి వచనం, దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలును సమాధాన బలును అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయింది. హల్లెలూయా. అందుకే నీవు ఒంటరిగా ఉన్నా, కొందరు అంటారు మేము ఒక్కరమే రక్షింపబడినాము, మరి ఇంకా మా ఇంట్లో ఎవరు రక్షణ పొందలేదు. ఈ సాకులేమి దేవుని దగ్గర ఏం పనికిరాదు. అంటే ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్ అంతే. నేను ఎప్పుడు చెప్తాను కదా, అగ్ని రాజుకోవడానికి, అంటే అగ్ని అంటుకోవడానికి చిన్న నిప్పు చాలు కదా. చిన్న నిప్పు గొప్ప అడవిని ఏం చేస్తుంది? తగలబడేస్తుంది అంతే. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడితే తప్పకుండా మంచి ప్రభావం వారి పిల్లల మీద, వారి భర్త మీద, భార్య, వారి కుటుంబం మీద దట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నమాట. ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక బల్బు వెలుగుతుందంటే దాని కిరణాలు పోకుండా ఉంటుందా? తప్పకుండా కిరణాలు ఉంటుంది. అంటే ఆ ప్రభావం, ఆ ఇన్ఫ్లుయెన్స్, దట్ ఇంపాక్ట్ తప్పకుండా నీ కుటుంబం మీద రావాల్సిందే. కాబట్టి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి పనిలో దిగుతుందన్నమాట. గాడ్ స్టార్ట్స్ వర్కింగ్ వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే. అంటే ఇది అణుశక్తిని మించిన శక్తి. ప్రార్థనా శక్తి కానీ, ఉపవాస శక్తి కానీ, ఇట్స్ ఏ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. చాలా గొప్ప యుద్ధోపకరణం కదా. సాతాను ఒకటి అనుకుంటుంది నీ కుటుంబం మీద, కానీ నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు సాతాను తంత్రాలన్నీ కూడా నిష్ఫలం అయిపోతుంది. దేవుని చిత్తము జరుగుతుంది. దేవుని స్తోత్రం. నీ ఆశ నెరవేరుస్తాడు దేవుడు. అంటే ఎంత గొప్పది ఉపవాస ప్రార్థన. నువ్వు ఉపవసించి ప్రార్థన చేయకుంటే అదే పరిస్థితి కుటుంబం విడిపోవడానికి కూడా కారణం. చిన్న మాట, కుటుంబమే చెల్లా చెదరైపోవడం. అలాంటివి ఏవి కాకుండా దేవుడు కాపాడుతున్నాడంటే నీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడని అర్థం. దేవుని స్తోత్రం. డోంట్ స్టాప్ ప్రేయింగ్ ఫర్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఆర్ గాడ్ గివెన్ చిల్డ్రన్, యువర్ ఫ్యామిలీ. దేవుడిచ్చిన ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుండే వస్తున్నాయి ఇవన్నీ కదా. నువ్వు పుట్టినప్పుడు నీ కుటుంబాన్ని తీసుకొని రాలేదు ఇక్కడ. నువ్వు ఒంటరిగా వచ్చినావు, ఒంటరిగా వెళ్తున్నావు. దేవుడు మధ్యలో నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇవన్నీ, కనెక్షన్స్ అన్నీ, ఈ బంధువర్గం కానీ, ఈ సమాజం కానీ, సేవ కానీ, సంఘం కానీ, ఇవన్నీ దేవుని ఆశీర్వాదాలు. ఈ దైవాశీర్వాదాలు కాపాడడానికి ఎవరికి శక్తి ఉంది? ఆయనకే శక్తి. కాబట్టి నువ్వు ఆయన మీద ఆనుకోవడం అన్నమాట. నీవు దానికో మూల్యం చెల్లిస్తున్నావు. నువ్వు ఆహారమును కొద్దిగా తక్కువ చేసుకొని దేవునికి సమీపంగా ఉండాలని, ఎక్కువగా ప్రార్థనలో గడపాలని, దేవునికి విధేయత చూపాలని, నీకు కాని కార్యాలు దేవుడు చేస్తాడనే విశ్వాసంతో దేవుని మీద నమ్మకం పెట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నావు. అట్టి ప్రార్థనలు ఎప్పుడు కూడా నిష్ఫలం కానే కాదు. దేవుని స్తోత్రం. ఎక్కడైనా ఉపవాస ప్రార్థన జరిగింది అంటే పరిశుద్ధ గ్రంథంలో కానీ, నిజ జీవితంలో కానీ, చరిత్రలో కానీ ఉపవాసం వ్యర్థంగా పోలేదు. ఉపవాసము గొప్ప ఫలాలను ఇచ్చింది. ఉపవాసం ద్వారా దేవుని శక్తి విడుదల అయింది. గాడ్స్ పవర్ కమ్స్ వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే. అంటే దేశాలలో గొప్ప ఉజ్జీవం రావడం, సంఘాలు ఉజ్జీవింపబడడం, బ్రతుకులు మారిపోవడం, కఠోరమైన వ్యక్తులు ప్రభువు దగ్గరికి రావడం,
ఇవన్నీ జరిగేది కేవలము ప్రార్థన, ఇంటెన్స్ ప్రేయర్, లేకుంటే కాదు. అంటే అయ్యో నేను స్త్రీని, నేను ఆ మధ్యరాత్రి ప్రార్థనలు చెయ్యనియను, ఎవరిని పిలువను, అది నా వల్ల కాదంటే అంతమంది ఆశీర్వదింపబడతారా? ఒకరిని ఇవ్వాలన్నమాట. అందుకే యెషయా 60:1 లెమ్మో టీచర్ రైజ్ అండ్ షైన్. లేవాలి, దేవునితో మాట్లాడితే లేవాలి. ప్రభు కొరకు, ప్రభు మార్గంలో, ప్రభు చిత్త ప్రకారం అడుగులు వేయాలి. సొంత ఘనత, సొంత కీర్తి, సొంత ఏదో పేరు ప్రతిష్ట అంటే కూలిపోతావు, మధ్యలోనే ఓడిపోతావు. కానీ ఇఫ్ యూ స్టాండ్ ఎర్నెస్ట్లీ ఫర్ గాడ్, దేవుని కొరకు నువ్వు నిలబడితే ఇక నీకు తిరుగుండదు. దేవుని స్తోత్రం. నీకు తిరుగుండదు. నిన్ను అణచడానికి ఏ శక్తి వీలు కాదు. ఎందుకంటే యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ గాడ్. దైవశక్తి నీలో ఉంది కాబట్టి ఆ శక్తిని అణచడానికి ఏ మానవునికి తరము కాదు. హల్లెలూయా. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ ఉపవాసము ప్రార్థన, వ్యక్తిగత జీవితంలో ఉపవాస ప్రార్థన ఎంత బలంగా ఉంటుంది అని కొన్ని మాటలు మీకు చెప్పాలి. పాపంలో పడిపోయినావు. పాపంలో మేము ఇప్పుడు పడమని కాదు, పాపము నువ్వు దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానించకుండా, దేవుని వాక్యం నీ హృదయంలో లేకుంటే నీ అడుగులు జారుతావని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది కదా. అందుకే దివారాత్రులు ఏం చేయాలి? వాక్యం ధ్యానం. ఈ వాక్యం నీ పాదానికి దీపం, అది నీ త్రోవకు వెలుగు. నీకు తెలుగు, నీకు లేకుంటే వాక్యం అనే వెలుగు లేకుంటే జారుతావు, పాపంలో పడిపోతావు. పాపం నుండి విడిపించేది ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం. అంటే నువ్వు జారి పడకుండా, ఒకవేళ నీకు ఏదైనా శోధన ఉంది, నాకు ఏ శోధన రాదంటే మళ్ళీ అదొక అబద్ధం. దేవుణ్ణి మనం అబద్ధికునిగా చేస్తున్నామట. మనలో పాపం లేదు అనంటే దేవుణ్ణి అబద్ధికంగా చేస్తున్నాం. మనం పాపం లేకుండా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. We are counted as righteous because of the sacrifice on the cross. సిలువ మరణంలో ఆ బలియాగం నిమిత్తం ప్రభువు కార్చిన రక్తం ద్వారా మనం దినదినము పరిశుద్ధపరచబడుతున్నాం. అంతేగాని మనకు సొంతగా ఒక నీతి లేదు. యేసు నీతి మన మీద ప్రకాశిస్తుంది. కాబట్టి పాపము నిన్ను ప్రేరేపించినప్పుడు నేను ఆ పాపం చెయ్యను అనడానికి శక్తి కావాలంటే ఉపవసించి ప్రార్థన చేయాలి. రెండవది, నీవు చేసిన పాపానికి తగిన శిక్ష నీ మీద రాబోతుంది అని నీకు తెలుస్తుంది. నేను పాపం చేశాను, దేవుని ఉగ్రత నా మీదకి వస్తుంది, నా కుటుంబం మీదకి కూడా వస్తుంది అన్నప్పుడు వెంటనే నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుని కనికరం నీ మీద, నీ కుటుంబం మీద దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దీనికి రుజువులు చాలా ఉంది. ప్రజలు పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని కోపము చల్లారిందాడు. హల్లెలూయా. చేయను ఉద్దేశించిన కీడు చేయక మానిపోయినాడు. హల్లెలూయా. మూడోది చూసినప్పుడు కుటుంబంలో అందరూ పరిశుద్ధులుగా ఏమి ఉండరు. కొన్నిసార్లు కనబడుతుంది కదా, మేము మా ఇంటి వారం మేము యెహోవాను సేవించదాం అని బొమ్మలు కలిపి పెడుతుంటారు. దాంట్లో ఉన్న సమస్యలు దేవుడు ఎరుగు. అవన్నీ మీరేం నమ్మనవసరం లేదు, వారి కొరకు ప్రార్థన చేయాలి. అందుకే పరిశుద్ధుల కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ కుటుంబంలో ఎవరో ఉంటారు ఎదురు తిరిగేవారు, పిల్లల్లో ఉంటారు, లేకుంటే పార్ట్నర్స్లో ఉంటారు. అలాగో సర్వసాధారణ అది, అదేం వింత కాదు, కొత్త కాదు. కుటుంబంలో ఎవరైనా ఒకరు పాపంలో ఉంటే తప్పకుండా ఒక్కరు దేవునికి దగ్గరైపోయి వారి కొరకు విజ్ఞాపన చేయాలి. ఉపవాస ప్రార్థన ద్వారా సాతాను ఓడిపోతాడు, ఆ బిడ్డకు విడుదల కలుగుతుంది. దేవుని స్తోత్రం. బంధకం అన్నమాట. పాపం అనేది ఒక బంధకం కదా. బంధకం నుండి విడిపించాలంటే బలవంతుడైన ప్రభువు సహాయం చాలా అవసరం. కాబట్టి వెన్ యూ సెట్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రేయర్, తప్పకుండా కఠినాత్ములు కూడా మారిపోతారు, దుర్మార్గులు మారిపోతారు. ఇప్పుడు మాట వినని ఒక కుమారుడు ఇంట్లో ఉన్నాడంటే ఆ తల్లి అంత నెమ్మదిగా ఉండకూడదు. అంటే ప్రార్థన చేయాలి, ప్రభు పాదాలు నడపాలి, ఉపవసించాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కన్నీళ్ళు, ఆ రోదన, ఆ యొక్క త్యాగము చూస్తాడు. దేవుని కన్నులు ఎప్పుడు కూడా తన ప్రజల మీదనే ఉంటుంది. నీతిమంతుల మీద ఆయన కన్నులు ఉంటుంది, వారి మొరలకు ఆయన చెవులు ఒగ్గి ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి మారడం చూస్తాం. భక్తుల చరిత్ర చదివినప్పుడు ప్రతి భక్తుని వెనక ప్రార్థించే సంఘమన్నా ఉండింది, ప్రార్థించే తల్లి అన్న, ప్రార్థించిన తండ్రి అన్న, కొందరు సహోదరులు ప్రార్థన చేస్తారు, వారి ప్రార్థన దేవుడు వింటాడు. కనుక కుటుంబంలో అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు తప్పకుండా ఉపవసించి ప్రార్థన చేయడం చాలా అవసరం. నేను మాట్లాడేది ఇండివిజువల్ ఫాస్టింగ్ ప్రేయర్, 1-to-1 విత్ గాడ్. వ్యక్తిగతంగా ఉపవసించి ప్రార్థన చేయడం. తర్వాత 4వది చూడండి, కొన్నిసార్లు జీవితంలో ఎప్పుడు ఒకేలాగా ఉండం కదా. నిరాశ, నిస్పృహ, కృంగుదల,
కొన్నిసార్లు చాలా బాగుంటాం, అంత బాగుంది, మాకేం సమస్య లేదంట. మళ్ళీ మరుక్షణం ఏదో పెద్ద సమస్య వస్తుంది, కృంగిపోతాం, భయం వచ్చేస్తుంది, ఆందోళన వచ్చేస్తుంది, రేపు ఎలాగ ఎదుర్కోవాలి. అట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఒక్క పూట ఆహారం అన్న మాని దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మరుసటి రోజు కార్యాలన్నీ మారిపోతాయి. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు భయపడేది అది నువ్వెంత భయపడినావో అది జరగకుండా అయిపోతుంది. దేవుడు దాన్ని తొలగించేస్తాడు అన్నమాట. అంటే నీ కృంగుదల నిన్ను వదిలిపోవాలన్నా, నిరాశ, నిస్పృహ, మరి నీలో ఉన్న ఆందోళన తొలగిపోవాలన్నా కానీ నువ్వు ఆహారం తింటే కాదు. చాలామంది డిప్రెస్డ్ క్యాండిడేట్స్ ఎక్కువ తింటారు. దట్స్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషన్. చాలా డిప్రెషన్ ఉంటే ఇక తింటారు. ఎందుకంటే ఆ డిప్రెషన్ పోవడానికి వాళ్ళకి వేరే మార్గం ఏం లేదో తింటూ ఉంటారు. చాలా లావున్న వ్యక్తులను చూస్తే మీరు అనుకోవాలి వీళ్ళు ఏదో డిప్రెషన్ క్యాండిడేట్స్ అని. ఎందుకంటే నాకు స్వయంగా తెలుసు. నేను సేవ ఆరంభంలో ఒక గృహంలో వెళ్ళినప్పుడు ఒక స్త్రీ మంచం నిండుగున్నది, కదలలేదు ఆమె. ఇంతలో నేను అనుకుంటే ఒక 200 కిలోలు ఉందేమో. ఆమెకు లేవరాదు మంచం నుండి. ఆమె వయసు దాదాపు 30-35 ఉంటుంది. 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అయ్యో నీకు ఏమైందయ్యా ఇంత వండుతున్నావు, ఆమె తింటుందంటే మరి ఏం చేయాలో ఆమె అడుగుతుంది. ఆమె ఆకలి అంటది, లేకుంటే అన్ని ఎత్తేస్తుంది, మరి అరుస్తున్నది. అంటే డిప్రెషన్ అన్నారు డాక్టర్. అంటే చూడండి, డిప్రెషన్లో వచ్చినప్పుడు మరి ఉపవాసించి ప్రార్థన చేస్తే నువ్వు గెలుస్తావు, కానీ లేకుంటే ఇలాగ అయిపోతావు కదా. తినడం. నేను పోయి ప్రార్థన చేసి బంధించి మరి చక్కగా మరి వాక్యం అందించినప్పుడు మరి ఆమె మంచి బాగైపోయిన తర్వాత దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. అంటే నువ్వు అధికంగా తినడం ద్వారా నీ సమస్యకు పరిష్కారం కాదు, కానీ తిండి మానడం ద్వారానే దేవుని సన్నిధిలో పరిష్కారము ఉన్నదని అర్థం. 5వ చూసినప్పుడు నీకు శక్తి కావాలి. వాక్యంలో ఉంది కదా, యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఉపవాసం కూడా యెహోవా కొరకు ఎదురు చూడు. వెయిటింగ్ ఆన్ ద లార్డ్ అంటే దేవుని శక్తి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు అనమాట. యు ఆర్ వెయిటింగ్ ఫర్ గాడ్ టు ఇంటర్వీన్. దేవుడు దిగాలి నీ కుటుంబంలో, దేవుడు దిగాలి నీ సమస్యలో. దిగుతాడా దేవుడు అంటే? తప్పకుండా దిగుతాడు. గగనము చీల్చుకొని నేను మీ మధ్యకు దిగి వస్తాను, గచ్చ పొదలన్నిటిని నేను ఏం చేస్తాను? కాల్చేస్తాను. మరి దేవుడు అబద్ధం ఆడతాడా? కాబట్టి నీ సేవలో బలం కావాలన్నా, నీ కుటుంబంలో సమాధానం నీకు కావాలన్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, అలాగే పిల్లలు కొన్నిసార్లు మాట వినరు, భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండదు. పిల్లలు బాగా తినిపిస్తారు కదా, చికెను మటను అవి తినరా వాడు తిని బలిసి తల్లిదండ్రుల మీదకి ఎగబడుతున్నాడంటే మరి నువ్వు ప్రార్థన చాలా అవసరం. నీ సొంత తెలివితో తినిపించినావు, తిని కండబలం వచ్చిన తర్వాత వాడు తల్లిని కొడతాడు, తండ్రిని కొడతాడు. ఇది ఎందుకు జరుగుతుంది? అక్కడ ప్రార్థన కరువు అయింది. కుటుంబంలో ఎవరో ప్రార్థన చేయాలి. ఎవరో మరి అట్టి మూర్ఖ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా, ఆ వ్యక్తి అలాగ ప్రవర్తించకుండా దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. సేవలో చాలామంది సేవ అంటారు, ఆరంభించడం పెద్ద హంగామాతో ఆరంభిస్తారు, మధ్యలో అలసిపోయి అయిపోయింది సేవ. నీ స్వశక్తి మీద కాకుండా దేవుని మీద ఆధారపడతావు. ఉపవాసించి ప్రార్థన చేసినప్పుడు యు ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్, వెయిటింగ్ ఫర్ గాడ్స్ స్ట్రెంగ్త్. కాబట్టి అలాంటి కార్యాలు ఎప్పుడూ ఓడవు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు నేను స్వయంగా చేసినాను. పూర్తిగా ఆహారం మాని 3 పర్యాయములు 50 రోజులు నా జీవితంలో చేసినాను. లిక్విడ్ డైట్ మీద బ్యాంకుకి లాస్ ఆఫ్ పే సెలవు పెట్టి నేను ఇక్కడే కూర్చొని ప్రార్థన చేసినాను 50 days. అనేక మంది మారు మనసు పొందినారు, సంఘము కట్టబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎప్పుడు అనుకోలేదు మరి ఒక సంఘానికి ఒక కాపరిగా అవుతానని, ఈ ఆత్మీయ మరి ప్రయాణంలో నాయకత్వం వహిస్తానని, పురుషులను స్త్రీలను కూడా నడిపించడానికి దేవుడు బలం ఇస్తాడని, గొప్ప సంఘం అనే పేరు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. దేవుడిచ్చింది ఎవడు తీసేస్తాడు? దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నిన్ను నేను స్థిరపరుస్తాను. ఎవ్వనికి దమ్ముండదు. దేవుడి ఒక వ్యక్తిని నిలబెట్టినాక ఆ వ్యక్తిని కిందికి లాగడానికి ఏ నరునికి వశము కాదు. ఆయన కార్యం చేస్తే త్రిప్పివేయగలవాడు ఎవడున్నాడు? ఎవడు లేడు. నేను ఆశించనివే నాకు ఇచ్చినాడు దేవుడు, నేను ఎప్పుడు ఆశించలే. అంటే ఉపవసించి ప్రార్థన చేయడం అంతటితోనే సమాప్తం కాదు. దాని ఎఫెక్ట్స్ నీకు లైఫ్ టైంలో ఉంటుందన్నమాట. జీవితాంతము దాని ప్రభావాన్ని నువ్వు చూస్తావు. నిశ్చలమైన నీళ్లలో నువ్వు ఒక గులకరా వేసినావు అనుకో, అంతటితో ఆగుతుందా? ఓ దాని తెప్పలు ఎట్టుపోతుంది, ఎంత దూరం నీ కనుమేర చూపులో వెళ్ళిపోతుంది. అంటే దాని ఎఫెక్ట్, ఫాస్టింగ్ చేస్తే దాని ఎఫెక్ట్
తరతరాలకు అన్నమాట. అది ఎప్పుడో చేసినాడు మా నాన్నగారు. 6 నెలల ఉపవాస ప్రార్థన చేసినాడు. మత్తయి పాస్టర్ కేరళ నుండి హైదరాబాద్ రావాలంటే 6 నెలలు దేవుని చిత్తం కనుక్కోవాలి. ఇది దేవుని వలన కలిగిన కార్యమా, ఇది ఊరికే నేను ఉద్రేకంతో మరి నేను వెళ్తున్నానా, నాకు దేవుని చిత్తం జరగాలని 6 నెలలు ఒక గ్లాస్ గంజి మాత్రం తాగి, ఆయన 19 సంవత్సరాలంట వయసు. అప్పుడు వెళ్ళాలన్న విశ్వాస జీవితం, భాష రాదు, బంధువులు లేరు, పచ్చని తోట, మరి గార్డెన్ ఆఫ్ ఇండియా అంటారు కేరళ అంటే, అది వదిలేసి సంపన్న స్థితి వదిలేసి పేదరికానికి వెళ్ళిపోవాలా, ఇది దేవుని చిత్తమా అని గమనించడానికి 6 నెలలు ఒక్క గ్లాస్ గంజి మాత్రం తాగి మరేం చనిపోలేదే అంటే అది ఎవరి శక్తి? అది దేవుని శక్తి, దేవుని స్తోత్రం. అట్టి శక్తి పొంది వచ్చినాడు 1943లో. ఇంతవరకు సేవ ఆగిందా, ఆరిపోయిందా? ఆరిపోలే, సాగిపోతుంది, ప్రబలిపోతుంది, వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. అంటే ఉపవాస ప్రార్థన శక్తి. ఒక్క వ్యక్తి నిలబడి మరి ప్రభు కొరకు ప్రకాశిస్తే ఎంత గొప్ప ప్రభావం. హౌ మచ్ విల్ బీ ద స్ట్రెంగ్త్, హౌ మచ్ బ్లెస్సింగ్ హీ విల్ ఎంజాయ్. 6వ చూసినప్పుడు కొన్నిసార్లు మనం ఈ జీవిత ప్రయాణంలో శక్తిహీనులుగా అయిపోతాం. శారీరకమైన బలహీనత రావచ్చు. అంటే నేను అంటాను కదా, ఒక పెన్సిల్ బట్టి రాస్తేనే పెన్సిల్ ఏమవుతుంది, కరిగిపోతుంది కదా. మరి దేవుని సేవలో మరి చేసి చేసి ఎన్ని గంటలు దేవుని సేవ, దీనికి రిటైర్మెంటు లేదు, మరి దీనికి పెన్షను లేదు, దీనికి ప్రావిడెంట్ ఫండ్ లేదు, ఏం లేదు, విశ్వాసంతో చేస్తూ ఉండాలి. అన్ని టెన్షన్స్ భరించాలంటే కొన్నిసార్లు మనము వీక్నెస్ వచ్చినప్పుడు వెంటనే ఉపవాస ప్రార్థనలు దిగితే వెంటనే మనం నూతన బలంతో పైకి ఎగురుతాం అన్నమాట. దేవుని స్తోత్రం. కుటుంబ భారంలో కూడా అలసిపోతారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్నంత మురిపే ఉంటుంది 20-30 సంవత్సరాలు అయినాక. నాయన రెక్కలుంటే చాలు ఎగిరిపోదాం ఎక్కడికన్నా అనిపిస్తుంది. అయితే మరి నీకు రిన్యూవల్ కావాలి కదా. బస్ పాస్ కూడా ఏం చేస్తారండి, రిన్యూ చేయాలి. నీకు రిన్యూవల్ కావాలి అని అంటే తప్పకుండా ఉపవాస ప్రార్థన నీకు నూతన శక్తిని ఇస్తుందని మర్చిపోకూడదు. అలాగే ఆత్మీయ శక్తిని నువ్వు కోల్పోతే నీకు తిరిగి ఆత్మీయ బలాన్ని, నూతన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కుటుంబంలో కూడా దేవుడు నీకు శక్తినిస్తాడు, ఓర్చుకునే తాళుకునే శక్తిని దేవుడు ఇస్తాడు. ప్రేమ అన్నిటిని ఏం చేస్తాడట, తాళుకుంటాడు. అట్టి ప్రేమ కావాలంటే మళ్ళీ ఉపవాసం చేయాలి. నీ ఓపిక నశించినప్పుడు కూడా ఉపవాస ప్రార్థన 6వ కాలం మట్టుకు ఆత్మీయ జీవితంలో కూడా వెనుకంజ వేస్తారు. బ్యాక్ స్లీడన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే వాక్యంలో కూడా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది కదా, నీ మీద నేను తప్పొకటి మోపవలసి ఉన్నది, నీకు మొదట నా మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది. దేవుడు అంటున్నాడు అనమాట. మొదట నీకున్న ప్రేమ, రక్షింపబడినప్పుడు ఎంత ఉత్సాహం, ఎన్ని పాటలు, ఎంత ఎత్తు దుంకి చేసి మళ్ళీ మెల్లమెల్లగా సమస్యలు వచ్చినప్పుడు ఏమైపోయింది, చల్లబడిపోయింది. ఆ చల్లదనం పోవాలంటే కూడా వాక్యము చదవడం ద్వారా, ప్రార్థనా జీవితం ద్వారా, మందిరాన్ని రావడం ద్వారా తిరిగి యూఆర్ గెటింగ్ ఇగ్నైటెడ్. ప్రకటన 3వ అధ్యాయంలో నువ్వు చల్లగా లేవు, నువ్వు వెచ్చగా లేవు. నువ్వు నులివెచ్చగా ఉంటే నేనేం చేస్తాను, నోటి నుండి ఉమ్మివేస్తాను. ఇప్పుడు ఆ మాట మన హృదయంలో ఉండాలి. నువ్వు వేడిగా ఉండాలి. చల్లగా ఉంటే దేవుడు సహించడంట. వేడిగా ఉండాలంటే వారంకు ఒక్కసారి కాదు 2 సార్లైనా మరి ఉపవసించి నువ్వు తినే ఆహారం కంటే దేవుని ఎక్కువగా ప్రేమించడం, అది నీ ఆత్మీయ జీవితానికి మరి ఫ్యూయల్ లాంటిది అనమాట, పెట్రోల్ లాంటిది అనమాట. నేను దేవునికి దగ్గరగా చేరుస్తుంది, నీకు విజయం ఇస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్ కీప్స్ యూ వార్మ్, ఇట్ కీప్స్ యూ హాట్. మరి ఉపవాస ప్రార్థన వ్యక్తిగతంగా చేయడం ద్వారా ఉన్న మేళ్ళను నేను చెప్తున్నాను. కొందరు ఎన్ని సంవత్సరాలైంది రక్షింపబడినా కానీ వారి ద్వారా ఒక్క ఆత్మ కూడా మరి ప్రభు సన్నిధి, వారి ద్వారా దేవుడు మనల్ని నరమొక్కలుగా నాటినాడు. తన రక్త నీరు మన కొరకు కార్చినాడు. తర్వాత పరిశుద్ధాత్మను మనకు కాపుగా పెట్టినాడంట. మనం ఆయన కొరకు ఏం చేయాలి, ఫలించాలి. ఫలము లేని చెట్టు చూసినప్పుడు యేసయ్య ఏం చేసినాడు, శపించి పడేసినాడు. కర్స్ట్ అనమాట. అదొక రకమైన శాపం ఫలించకుంటే. నీవు క్రీస్తులో నాటబడి ఉండాలి. ద్రాక్షవల్లి అయిన యేసుకు నీవు ఏం చేయాలి, తీగ లాగా అతనిలో ఉండాలి. నీవు ప్రభు కొరకు ఏం చేయాలి, ఫలించాలి. బహుగా ఫలించడం ద్వారా తండ్రి మహిమపరచబడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ద్వారా ఒక్క ఆత్మ కూడా
పరలోకానికి రాకుంటే ఎంత సిగ్గు పొందుతావు నువ్వు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు. నువ్వు ఎన్ని ఇండ్లు కట్టినావు, నీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉండింది, ఎంత బంగారం సంపాదించినావు, ఎన్నో పిల్లలు అన్నావు అడగరు అక్కడ. ఎన్ని ఆత్మలను నీవు తీసుకొచ్చినావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనైతే ధైర్యంగా నిలబడతాను, ఎందుకంటే లక్షలాది జనం ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్నారు, ఎంతోమంది మారు మనసు పొందుతున్నా. ఎందుకంటే ఐ హ్యావ్ ద క్లియర్ కాన్షియన్స్ దట్ ఐ హ్యావ్ నాట్ వేస్టెడ్ మై టైం. నాకు బ్యాంక్లో ఉన్నప్పుడు కూడా దేవుని సేవ చేశాను. నన్ను పిలిచినప్పటి నుండి దేవుని ప్రేమ రుచి చూసినప్పటి నుండి ఇతరులకు చాటిస్తూనే వచ్చాను. ఇది ఆగలేదు, నేను ఆపలేను తప్పకుండా. మరి ఎంతోమంది ఈ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ సేవ ద్వారా బలపరచబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు, విడిపోయిన కుటుంబాలు కట్టబడింది, రోగం నుండి నివారణ కలిగింది, అపవాది క్రియల చేత బంధింపడానికి విడుదల జరిగింది. మరి ఎంతోమంది రక్షణ మార్గంలో వచ్చినారు. దేవుని కార్యాలు శ్రద్ధగా చేస్తే దేవుడు అలా నిన్ను ఒక వృక్షం వలె మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. ఒక కల్పవల్లి అంటారు, ఒక మహావృక్షం. వృక్షం చూడండి, పిచ్చుకలు వచ్చి దాని నీడను ఉంటాయి, ఎంత ఫలం, ఆ ఫలం ఎంత అనేకులకు దీవెనకరం. అలాగ మార్చాలి ప్రభువా, నేను మారాలి అనే ఆశ నీకుంటే నీ వయసుతో పనే లేదు. నన్ను అడిగితే ఇప్పుడేం సేవ చేసేది, అయిపోయింది కదా, ఇప్పుడు నేనేం చేస్తాను. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది, వారు ముసలితనమందు కూడా సారం కలిగి ఎలా ఉంటారట, పచ్చగా. వాళ్ళు ఇంకా చిగురిస్తారంట. దేవుని సేవ చేయడంలో సాకులే లేవు. నన్ను అడిగితే మోషే 80 సంవత్సరాలు ఉన్నప్పుడు పరిచర్య ఆరంభించినాడు. నాకు ఇంకా టైమే రాలేదు, నేను ఇంకా ఐఎమ్ సో యంగ్. ఇంకా పరిచర్య ఆయన 80 సంవత్సరాలకు ఆరంభించాడు. నేను ఆరంభించి 26 సంవత్సరాలు, నాకు 80 సంవత్సరాలు లేదు. అంటే నేనే నయం అనిపిస్తుంది నాకు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దట్స్ నెవర్ టూ లేట్ టు షైన్ ఫర్ జీసస్, టు బేర్ ఫ్రూట్ ఫర్ జీసస్. ఇట్స్ నెవర్ టూ లేట్. యు ఆర్ ఓన్లీ టెలింగ్ ఎన్ ఎక్స్క్యూజ్. నువ్వు సాకు చెప్తున్నావు అంతే, నా వల్ల కాదు, నా వయసు అయిపోయింది, ఇంకా నేను ఆ పని చేయలేను, ఈ పని చేయలేను. తప్పకుండా దేవుడు తలంపులు ఇస్తాడు నీకు. నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా. కాబట్టి ప్రభువా నన్ను వాడుకో. ఉన్నదంతా తిని ఆకారం అంతా మారిపోయి ఎందుకు ఈ బతుకు, మంచిగా ఉండాలి, నేను చక్కగా ఉండాలి, నా శరీరం బాగుండాలి, నా ఆత్మ వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లుతున్న కొలది నీవు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఉపవాస ప్రార్థన అలాగూ నిన్ను మెరుగు చేస్తుందన్నమాట, షార్పెన్స్. మొండి కత్తితోటి ఏం దిగదు కదా. కట్టికోడు ఏం చేస్తాడంటే కస్టమర్స్ అందరు వెళ్ళిపోయిన తర్వాత ఒక పని చేస్తాడు, నేను గమనించినాను. ఆ బండ ఉంటుంది, బండకేసి బాగా రాకుతాడు ఆ ఖాళీ టైంలో. ఉపవాసం కూడా అలాగే, ఇట్ షార్పెన్స్ యువర్ ఎడ్జెస్ అన్నమాట. మంగళాయన కూడా చేస్తాడు ఈ దినాల్లో. మరి మంగళోడు ఇప్పుడు హైటెక్ కదా. చిన్నప్పుడు చిన్న పిల్లల్ని తీసుకొని పోయి హెయిర్ కటింగ్ తీసుకుపోతే నేను గమనించిన, ఏదో ఒక బండు ఉంది, దానికి చక్కగా అది గీస్తూ ఉంటాడు. అలాగే ఉపవాస ప్రార్థన నీ ఆత్మీయ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి సానబెడుతుందన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఎవరో వస్తాడు, మాకొరకు ప్రార్థన చేయమంటారు. ఫోన్ వచ్చింది, అమ్మా మా డాడీ బతికిండమ్మా, నువ్వు ఫోన్లో ప్రార్థన చేసినారు, డాక్టర్స్ అందరు అన్నారు 3 కూడా హార్ట్ బ్లాక్స్ అయిపోయింది, బతికే అవకాశమే లేదన్నారు. కానీ ఆపరేషన్ సక్సెస్ అయింది, ఐసీయూ నుండి బయటపడ్డాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ కాల్డ్ ద లవ్ ఆఫ్ గాడ్. అయితే ఆయన బ్రతికి మంచిగా మాట్లాడుతున్నాడమ్మా, డాక్టర్స్ అందరు అన్నారు హోప్ లేదన్నారు, కానీ మీరు ఫోన్లో ప్రార్థన చేసినారు. అప్పుడు నేను ప్రభు కొరకు ఏం చేస్తున్నాను, ఫలిస్తున్నాను. హల్లెలూయా. నేను మాత్రం ఫలిస్తే సరిపోదు కదా, మీరందరూ ఫలించాలి. హల్లెలూయా. కాబట్టి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనలో శక్తి ఉంటుంది, నీ అడుగులో శక్తి ఉంటుంది, నీవెవరినైనా తాకుతే శక్తి ఉంటుంది, నీ మాటలో శక్తి ఉంటుంది, నీ చూపులో కూడా శక్తి ఉంటుంది. హల్లెలూయా. నేను చూసినప్పుడే ప్రజలు మారిపోతారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ వీధి గుండా పోతుంటే కూడా వీధి అంతా దీవింపబడుతుంది. నేను ఇంతకుముందు చెప్పిన ఒక వాహనంలో ప్రయాణం చేస్తే ఆ వాహనంలో ప్రయాణించే వారందరూ కూడా ఆశీర్వదింపబడతారు. ఒక అయస్కాంతం దగ్గర ఒక ఈనప మొక్క పెడితే ఏమవుతుంది, అది కూడా అయస్కాంతంలాగా పనిచేస్తుంది. మీరు అయస్కాంతం దగ్గర ఒక ఇనుప ముక్క పెట్టండి, ఆ అయస్కాంతం తీసేసి ఆ ఇనుప ముక్క చూస్తే ఇంకొక ఇనుప ముక్కని ఏం చేస్తుంది, అది ఆకర్షిస్తుంది. అలాగే ప్రభు యొక్క శక్తి మీలో వ్యాపింపజేయాలి, వ్యాపించాలి. మీరు ప్రభు కొరకు బహుగా ఫలించాలంటే తప్పకుండా ఉపవాసమే దానికి మార్గం. ఉపవసించి ప్రార్థన చేయాలి. నీకు చాలా ప్రియమైన వారు పాపంలో ఉన్నారు, బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ.
అరే వాడు మొన్నటి వరకు బాగానే బైబిల్ చదివేది, మందిరానికి వచ్చేది, మంచిగా దేవునిలో ఆనందించేది, ఇప్పుడు ఏదో పాపం ప్రవేశించింది, వాడు వెనకంజ వేస్తున్నాడంటే నువ్వేమి నీ యొక్క ఆశ పోగొట్టుకోకుండా నువ్వు వాని కొరకు తప్పకుండా ఏం చేయాలి? ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు పడిపోయిన వాడు తిరిగి తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చేస్తాడు. దట్స్ ఎఫెక్ట్ ఆఫ్ యువర్ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్. దేవుని స్తోత్రం. అవును, నీ బంధువుల్లో కానీ, కుటుంబంలో కానీ, యవనస్తుల్లో కానీ ఎవరైనా ఇలాగూ మరి ఆత్మీయ జీవితంలో దిగజారిపోతే వారి కొరకు నీవు దీనుడవై ప్రార్థన చేసినప్పుడు ప్రేమతో, అంటే మీ హృదయంలో దేవుని ప్రేమ ఉన్నది కదా, అట్టి ప్రేమతో మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రేమలో ఎంతో శక్తి. కాబట్టి దేవుడు అట్టి వ్యక్తులకు మారు మనసు తప్పకుండా ఇస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు వ్యక్తిగతంగా ఉపవసించి ప్రార్థన చేస్తున్నావు, నీకు గురి లేదు, గమ్యం లేదు, నీకు మార్గం కనబడడం లేదు. చాలామంది వచ్చారు, మా పిల్లల భవిష్యత్తు ఎలాగమ్మా, 4 మ్యాచ్లు వచ్చిందమ్మా, ఏ మ్యాచ్ మరి తీసుకొని 4 ఉద్యోగాలు వచ్చినాయి, ఏ ఉద్యోగానికి పోవాలనో తెలియదు. మార్గము తెలియనప్పుడు, గురిది లేనప్పుడు, లేక నీకు దారి స్పష్టము కానప్పుడు ఉపవసించి ప్రార్థన చేయడం ద్వారా నీ మార్గముల మీద దేవుడు తన వెలుగును కుమ్మరిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక గృహ నిర్మాణము అంటే ఉపవసించి ప్రార్థన చేయాలి కొన్ని రోజులు. మేము ఒక ఇల్లు కట్టబోతున్నాము కాబట్టి మేమేం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు నీ డబ్బు వేస్ట్ కాదు, ఎవడు నిన్ను మోసం కూడా చేయడు. లేకుంటే అంటే కాంట్రాక్టర్కి 5 లక్షలు ఇచ్చినమ్మా, ఇప్పుడు చూస్తే వాడు ఇల్లు తాళం వేసుకొని పారిపోయినమ్మా. అయ్యో, నీ పంటను తినివేసే పురుగును నేనేం చేస్తాను? గద్దిస్తాను. హల్లెలూయా. పెళ్ళి అంటే కూడా 21 రోజులు తప్పకుండా ఉపవసించి ప్రార్థన చేయాలి. అప్పుడు కీడు రాకుండా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాపాడేస్తాడు. ఇక్కడ పెళ్ళి చేస్తావు, పెళ్ళి పెట్టాకలవుతుంది, పిల్ల మూట ముళ్ళ చదువుకొని ఇంటికాడికి వచ్చి వస్తుంటుంది కదా. నీ పిల్లల భవిష్యత్తు, సంసార జీవితాలు, వారి భవిష్యత్తుల కొరకు నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. దేవుని సహాయం మనకు కావాలి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయం. హల్లెలూయా. సంతానం లేదంటే ప్రార్థన చేయాలి. పిల్లలకు సంతానం లేకుండా నీ పిల్లలు నువ్వు చూడవా? యూ హ్యావ్ టు సీ యువర్ చిల్డ్రన్. దట్స్ ఎ బ్లెస్సింగ్. 128వ కీర్తన ఆఖరి వచనంలో, 6వ వచనంలో నీ పిల్లలు నీవు చూస్తావు. పిల్లలను చూడాలంటే ఆయుస్సు, ఆరోగ్యం, దీర్ఘాయుస్సు ఉంటేనే కదా నీవు నెక్స్ట్ తరాన్ని చూసేది. ప్రార్థన చేసేది తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సంతానం లేని వారికి సంతానం ఇస్తాడండి ఉపవాస ప్రార్థన ద్వారా. ఎందుకంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. స్త్రీ ధర్మం నిలిచిపోయిన శారాకు దేవుని నమ్మింది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆమె శక్తిహీనురాలైన, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆమె దేవుని బట్టి శక్తి పంచుకుంది, విశ్వాసమును బట్టి శక్తి పంచుకుంది. ఆమె తల్లిగా మారిపోయింది వృద్ధాప్యంలో. వాట్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్? కాబట్టి అటువంటి వారు కూడా ప్రార్థన చేయాలి. అంటే ఉపవసించి ప్రార్థన చేసి వీక్ అయిపోయి నడవలేక పడిపోవడం కాదు. ఉపవసించినప్పుడు దేవుని దగ్గరకు సమీపంగా ఉండాలి, వాక్యం బాగా పఠించాలి, దేవునితో ఉండాలి, పాటలు పాడాలి, ఆరాధించాలి, దేవుని సన్నిధికి రావాలి. నీ హృదయంలో దేవుని వాక్యం మండుతూ ఉండాలి. యూ షుడ్ బి కనెక్టెడ్ టు గాడ్. ఉపవాసం ఉండి లోకవార్తలన్నీ చెప్పుకుంటూ ఊరంతా తిరిగి షాపింగ్లు చేస్తే ఏం ఫలము ఉండదు. ఉపవాసం అంటేనే దేవునితో గడపడం, అది మర్చిపోకూడదు. తర్వాత కొన్నిసార్లు జీవితంలో ఆటంకాలు వస్తాయి, అబ్స్టకల్స్. నువ్వు ఒక పని పోనుకుంటావు, ఒకటి చేయాలనుకుంటావు, అన్ని ఆటంకాలే, అన్నీ ఎదురుశక్తులే. ఎదురీత ఈదాలి. అవును, నేను ఎదురీత ఈదినా, ఇప్పుడు కూడా ఈదుతున్నా. అందరూ నీళ్లతో ఈదుతారు కదా, స్విమ్మింగ్ విత్ ద కరెంట్. నా జీవితం అలా లేకుండింది, అగెన్స్ట్ ద కరెంట్. ఎన్నో మాటలు అంటారు, ఎన్నెన్నో కరేజ్. హూ బాదర్స్? ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండాలి. లేకుంటే చిన్న మాట ఎవరన్నా అంటే ఈ సేవ ఎప్పుడూ ఆగిపోయేది. ఎన్ని మాటలైనా పర్వాలేదు, దేవుని మాటలతో నేను నింపబడినానాలి. దేవుని స్తోత్రం. అంటే సేవలో వచ్చే ఆటంకాలు, అడ్డులన్నీ కూడా అలాగే తొలగిపోతుంది అన్నమాట. నీ ఉపవాస ప్రార్థన చేసి శక్తిమంతురాలుగా ఉండగలుగుతావు. మరి మూయబడిన ద్వారాలు కూడా నిన్ను చూసి ఏమవుతుంది? అవి తెరుచుకుంటాయి. నువ్వు ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తము స్పష్టంగా తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. లేకుంటే తప్పుడు అడుగు చేస్తావు. జీవితంలో నీ అడుగులు తప్పిపోతాయి అన్నమాట. నువ్వు ఏదో సరి అనుకుంటావు, తప్పు చేసేస్తావు. కాబట్టి పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, టు నో ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. గాడ్ విల్ రివీల్ హిజ్ విల్ టు యూ. ఓ పెళ్లి సంబంధం వచ్చింది నీ కుమార్తెకు,
అమ్మ ఎన్ని రోజుల నుండి ఒక్క సంబంధం కూడా రాలేదు, వచ్చిన సంబంధం ఎందుకు వదులుకోవాలి, టప్పున పెళ్లి చేసినాం అనుకో, చాలా ప్రమాదం. ఎవరిని సంప్రదించలేదు, కాపరికి తెలియజేయలేదు, సొంత నిర్ణయం తీసుకున్నావు, ప్రార్థన చేయలేదు, ఉపవాసం చేయలేదు, యు హావ్ రష్డ్ ఇన్ టు ఏ ప్రపోజల్, దట్ బికమ్స్ ఎ వెరీ గ్రేట్ ఫెయిలియర్. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఘన కార్యాలు చేయాలంటే ఒక ఇల్లు కట్టడం, పెళ్ళి చూపులు, లేక ఒక ఉద్యోగంలో ప్రవేశించడం, ఇవన్నీ చాలా పెద్ద కార్యాలు కదా. అప్పుడు దేవుని చిత్తము నువ్వు తెలుసుకోవడం చాలా అవసరం. దేవుని చిత్తము స్పష్టమయ్యేది ఉపవసించి ప్రార్థన చేసే వారికి. దేవుని స్తోత్రం. దేవుడు అందుకంటాడు, నేను జరగబో కార్యాన్ని నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాచెదనా. దేవునికి స్నేహితుడైనాడట అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు అతడు దేవునికి స్నేహితుడైపోయాను. నీకు కొన్నిసార్లు అనిపిస్తుంది, నాకు కూడా ఆ వరం ఉంటే బాగుండు, పాటల వరం. ఎంత బాగా పాడుతున్నారు కదా, గొంతులో తేనె ఉందేమో వీళ్ళకి అనుకుంటావు, అంతకంటే బాగా పాడుతావు నువ్వు ఉపవసించి ప్రార్థన చేస్తే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న చెప్పాలంటే నాకు అసలు ఒక్క పాట కూడా రాకపోయేది. మా ఇంట్లో నేనే చాలా గట్టిదానా అన్నమాట, అందరూ పాడేది ఇట్లా చప్పట్లు కొట్టి. అప్పుడు నేను అలా ఇట్లా చూసేది, కానీ దేవుడు నన్ను పాడేటట్టు చేసేసినాడు. దేవుడు గొప్ప దేవుడు, ప్రార్థనకు జవాబిస్తాడు. తల్లిదండ్రుల ప్రార్థన, దేవుడు రాగం ఇస్తాడు, తాళం ఇస్తాడు. నాకు ఎవరు నేర్పించాడు కంజరా? ఇది ఉపవాస ప్రార్థన ద్వారా పొందుకున్నాను నేను ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు అంటారు, అమ్మ ఎట్లా నేర్స్తారమ్మా, ఎట్లా కొడతారు, మేము కూడా ట్రై చేస్తే ఇట్ట కొడుతున్నాం కానీ తాళం వస్తలేదు. అది దేవుడు తాళము, రాగము, పల్లవి ఇవన్నీ నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొంతు అసలు నీదేనా అని అనుకుంటారు జనాలు, అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యం చెప్పారా, నేను వాక్యం ఇస్తాడు, వరం వాక్శక్తి ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఏమో తెలుగు నా మాతృభాషన, మరి ఎవరిచ్చినండి? దేవుడే ఇచ్చినాడు కదా. వాక్యము, మర్మాలు, గూఢమైన సంగతులు ప్రజలకు అందించడానికి నిన్ను దేవుడు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకుండా ఉండడు. వాళ్ళు ఎక్కువ వెతికినారు అంతే, వాళ్ళు ఎక్కువ దేవునికి దగ్గరైనారు అంతేగాని నువ్వు కొద్దిగా దూరం ఉన్నావు, దగ్గరరా నీకు అంతకంటే ఎక్కువగా ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆత్మీయ వరములతో నిన్ను అభిషేకిస్తాడు. హల్లెలూయా. మరి ఏం వరములు దాచిపెట్టుకుంటాడా దేవుడు? దాచిపెట్టుకొని ఏం చేస్తాడు? నీకు ఇవ్వడానికే కదా వరాలు. వరములను అత్యాసక్తితో అపేక్షించాలని, వాక్యం, ప్రవచన వరం, వాక్యం విషదంగా చెప్పడం, మరి మంచి స్వరం కొరకు కూడా అడగాలి. దేవుణ్ణి అడిగినాను, దేవా మంచి జ్ఞాపక శక్తి నాకు, ఆ ఏనుగుకి ఇచ్చినావు ఏమన్నా లాభం? అది ఆ ఏనుగుకి ఇంత జ్ఞాపకం. మోస్ట్ మెమరీ కంటైన్ చేసేది యానిమల్స్లో ఎలిఫెంట్. నేను ఎలిఫెంట్ మెమరీ అంతకంటే ఎక్కువ నాకు కావాలి, ఎందుకంటే నాకు వాక్యాలన్నీ గుర్తుండాలి. నేను ఇంకా వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు చిన్నతనంలో ఉండే జ్ఞాపక శక్తి కంటే ఇంకా పదునైంది కావాలి. ఎందుకో ఎవరు నాకు కీడు చేసినారో వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి కాదు, దేవుని వాక్యము గుర్తుపెట్టుకోవడం. దేవుని స్తోత్రం. ఆయన పేరిట నువ్వు ఏది అడిగినా కానీ దాన్ని ఇస్తాడు కదా. పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడం, వాక్యం చెప్పడం, నీ ద్వారా ఇతరులకు స్వస్థత రావడం, నీ అభిషేకం ఇతరులకు కూడా ప్రవహించడం, ఇవన్నీ కూడా సాధ్యమే. ఉపవసించి నీవు ప్రార్థన చేసి అపేక్షించుకోవాలి, అప్లై చేయాలి దేవుని దగ్గర. ఏదైనా ఉద్యోగం కావాలంటే నువ్వు అప్లై చేసినావా అని అడుగుతారు కదా. నువ్వు అప్లై చేసినావా? లోన్ కావాలంటే నాకు లోన్ కావాలి అని చేతులు కట్టుకుంటూ అవుతుందా? నువ్వు ఆ సర్కులర్ కోడ్ చేయాలి, అప్లై చేయాలి, రైట్ అథారిటీ దగ్గర వెళ్ళాలి, ఎన్ని ప్రొసీజర్స్ ఉంటుంది. అలాగే దైవాశీర్వాదాలకు కూడా ఈ ఉపవసించి ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, దేవుని ఆరాధించడం, మందిరానికి క్రమంగా వెళ్ళడం, ఇవన్నీ మిళితమై ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం నీకు అర్థం కానప్పుడు నువ్వు తప్పకుండా ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు నీ మనోనేత్రములను దేవుడు ఏం చేస్తాడు? వెలిగిస్తాడు. దేవుని స్తోత్రం. ఈ యుగ సంబంధమైన దేవత నీ కనులకు కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని గూఢమైన భావాలు కనబడకుండా నిన్ను అదేం చేస్తుందంట? గుడితనం కలిగజేస్తుందట. కానీ గుడితనం తొలగిపోవాలి, ఆత్మీయ గుడితనం అంటే తప్పకుండా ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు నీ కన్నులు తెరవబడుతుంది. హాగరు కన్నులను తెరిచిన దేవుడు కన్నులు తెరవకుండా ఆమెకు లబో ఏడుస్తుంది, ఎలుగెత్తి ఏడ్చిందట నీళ్లు లేదని. ఆమె కన్నులు తెరవబడినప్పుడు ఆమె కంటి ముందే ఏముంది? ఊట, నీళ్ల ఊట. కాబట్టి మనోనేత్రములు తెరవడంటే కూడా, ప్రత్యక్షతలు నీకు కావాలంటే కూడా, వాక్యం సరిగా
అర్థం చేసుకోవాలంటే, గూఢమైన భావంతో ఉన్న మర్మాలు నీకు అర్థం కావాలంటే కూడా నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు నీ కన్నులను దేవుడు తెరుస్తాడు. దేవుడు హృదయాన్ని కూడా తెరుస్తాడు. లుదియ హృదయం ఏమైందట? తెరవబడింది. దేవుని స్తోత్రం. కాబట్టి నీ కన్నులు, నీ హృదయము దేవుని కొరకు తెరవబడాలంటే కూడా ప్రార్థన చేయాలి. కొందరు చాలా మందికి నేను గమనించినాను, వట్టి కార్యాలకు భయపడతారని. పిల్లి ఇట్లా అడ్డవుతే భయం, భయం. ఎవరో నిమ్మకాయ చూస్తే భయం. నిమ్మకాయ దేవుని సృష్టి కదా, పిల్లి కూడా దేవుని సృష్టి, నువ్వు కూడా దేవుని సృష్టి. ఎందుకు భయపడతావు? సృష్టిని చూస్తే ఎందుకు భయం? ఏం భయపడే అవసరం లేదు. ధైర్యంగా ఉండాలి. ధైర్యం లేకుండా మనం ఏం సాధించలేము. లోకంలో, కుటుంబంలో రాణించలేము, సమాజంలో లేదు, మందిరంలో లేదు, ఎక్కడ లేదు. చప్పని బ్రతుకు. ఎందుకా బ్రతుకు కదా? మనం రోషం కలిగి దేవుని కొరకు ప్రకాశించాలి. దేవుని స్తోత్రం. అంటే యూ షుడ్ బి సో డైనమిక్ అనమాట. బబ్లింగ్ విత్ ఎనర్జీ, బబ్లింగ్ విత్ కరేజ్. నీ ద్వారా అనేకులు దీవింపబడాలి కదా. కాబట్టి నీలో పిరికితనం ఉండకూడదు. అది దేవుని చిత్తం కాదు. పిరికితనం, అన్నిటికి భయం. బల్లిని చూస్తే భయం, పిల్లిని చూస్తే భయం, చీకటిని చూస్తే భయం, నీడ చూస్తే భయం, ఏదో రాత్రికి ఇంత స్పూన్ పడ్డదంటే భయం. అట్లా భయం ఉండవు. ఆ బైబిల్లో ముందే వాగ్దానం, నాగు పాములను ఏం చేస్తావు? అణగద్రొక్కుతావు, భుజంగములను అణగద్రొక్కుతావు. అంటే నిజంగా కాదు, అంటే అటువంటి చీకటి శక్తుల మీద నీకు అధికారము ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతిదాన్ని చూసి భయం. గెట్ ఇన్ టు ఫాస్టింగ్ ప్రేయర్. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారట. హల్లెలూయా. అంటే యు బికమ్ బోల్డ్ బికాస్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్. నీ దేవుని ఎదుట నీకు ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు. శక్తితో నింపబడతావు. కాబట్టి ఇవన్నీ నీకు పెద్ద సమస్యలు కూడా నూలుపోగులాగా ఉంటుంది అన్నమాట. లైక్ కాబ్వెబ్స్. నువ్వు ఉపవసించి ప్రార్థన చేయకుంటే ఆ నూలుపోగులే నీకు పెద్ద భీమ్స్ లాగా కనబడుతుంది అన్నమాట. హల్లెలూయా. అంటే గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ యూ కెన్ ట్యాకిల్ ఎనీ ప్రాబ్లం. ఏ సమస్య అయినా నీవు పరిష్కరించడానికి కావలసిన శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు కొరకు నువ్వు శ్రమలు పడాలంటే కూడా నువ్వు ఉపవాసించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 3 పూటలు తిండి టైట్గా తిని పీక దాకా తినుకుంటా బేవరిస్తే, నీవు ఎవడన్నా వచ్చి నేను బెదిరిస్తే ఓమో అని గట్టిగా అరుస్తావు. లేకుండా ఉపవాసం శక్తి ద్వారా పర్వాలే చంపేస్తావా? అయినా నేను యేసుని ఎరగనని మాత్రం నేను చెప్పాను. కిల్ మీ ఇఫ్ యూ వాంట్. నేనైతే ప్రభు కొరకే బ్రతుకుతాను, ప్రభు కొరకే నేను చనిపోతాను అని చెప్పి అంత ధైర్యం కావాలంటే ఇప్పుడే ట్రైనింగ్ కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకుంటే పారిపోతావు పిరికి పందవాలి. అంటే సమస్యలను ఎదుర్కోవడానికి, టు ఫేస్ ద ప్రాబ్లమ్స్ దట్ ఈస్ కమింగ్ ఆన్ ద వే. క్రీస్తు నిమిత్తం, యేసు ప్రభు కొరకు ప్రకాశించడానికి ధైర్యం కావాలి. క్రీస్తు నిమిత్తం హింసింపబడాలంటే ధైర్యం కావాలి. ప్రభు నామం నిమిత్తము మరి శ్రమలు పొందాలంటే కూడా నీకేం కావాలి? ధైర్యం కావాలంటే నువ్వేం చేయాలి? ఉపవసించి ప్రార్థన చేయాలి. నీవు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? నువ్వు తప్పకుండా ఉపవసించి ప్రార్థన చేయాలి. దట్ ఇంటెన్సిఫైజ్ యువర్ డిజైర్ ఫర్ ద రిటర్న్ ఆఫ్ జీసస్. ప్రభు రాకడ మనం పాడతాం కదా, ఎప్పుడు వస్తాడో నన్ను చేర్చుటకు ఎంతకాలం ఉండాలి ఈ భూమిలో నేను ఎంతకాలం ఉండాలయ్యా? ఐ వాంట్ టు సీ యూ లార్డ్, ఐ వాంట్ టు బి క్యారీడ్ అవే బై యూ వెన్ యూ కమ్. అంటే నీతో నేను ఎత్తబడాలి. అంటే అలాంటి తీవ్రత నీకుంటే కూడా ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు మరి నీ హృదయ వాంఛలు తీర్చబడుతుంది. దేవుని స్తోత్రం. ఆల్ ది డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఆత్మీయ రీతిగా ఉన్న ఆశలైన, నీకు కుటుంబపరమైన ఆశ, ఈ లోకరీతిగా నీ ఆశీర్వాదాలు కావాలని ఆశించిన ఎవ్రీ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్ త్రూ ఫాస్టింగ్ ప్రేయర్. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు నువ్వు ప్రభుకు దూరం అయిపోతావు. నువ్వు తిరిగి ప్రభు మందలోకి రావాలి, తిరిగి దేవుని సన్నిధికి రావాలి, తిరిగి నేను విశ్వాసులతో కలుసుకోవాలి, తిరిగి పోగొట్టుకున్న ఆత్మీయ జీవితం నాకు తిరిగి కట్టబడాలంటే కూడా నువ్వేం చేయాలి? ఉపవసించి ప్రార్థన చేయాలి. మందలో ఒక 100 గొర్రెలను పట్టుకొని కాపరి ఆ దుడ్డు కర్ర దండం బట్టి దాన్ని మేపడానికి తీసుకుపోతాడు. మధ్యలో ఒక్క గొర్రె కొద్దిగా తిక్క తిరుగుతుంది. ఏమంటుంది? ఈ మందలో ఎప్పుడు ఉండాలి, కొద్దిగా ఫ్రీడమ్ కావాలి నాకు అంటుకుంటుంది. అది గొర్రె, అది ఫ్రీడమ్ కావాలి, స్వతంత్రం కావాలి. ఏటో పోతుంది, ఏటో పోయి దారి. మనం అందరము గొర్రెల వల్ల ఏం చేసినాము? దారి తొలగిపోయి. అయితే యేసు ప్రభు రక్షకుడుగా ఉదయించి మనల్ని రక్షించినాడు. ఎందుకంటే ఒక్క గొర్రె దారి తప్పినప్పుడు ఏమవుతుందంటే
అది క్రూర మృగాలకు వేటగా మారిపోతుంది. మంద మీదకి రాదంట క్రూర జంతువులు, ఎందుకంటే కాపరి ఉన్నాడు దండం పట్టుకొని. ఒక్కగా అయిపోయిన ఆ గొర్రె మీద తోడేళ్ళు, ఆ అడవి జంతువులు పడి దాన్ని చీల్చి తినివేస్తుంది. కాబట్టి ఆ తప్పిపోయిన గొర్రె, అందుకే ఉపమానం యేసుప్రభు చెబుతాడు, 100 గొర్రెలు ఒక కాపరి కొంటే ఒక్కటి తప్పిపోతే ఈ 99 కూడా వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు ఏం చేస్తాడా, వెతుకుతాడు. దొరికినప్పుడు గొప్ప సంతోషం. అలాగే తప్పిపోయిన గొర్రెలు, నీవు దారి తొలగిపోయి దేవునికి దూరమైనప్పుడు తిరిగి మందలోకి చేర్చబడాలంటే కూడా ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ప్రేమతో నిన్ను తిరిగి తన మందలో చేర్చుకుంటాడు. సామర్థ్యం కావాలండి, అన్నిటికీ సామర్థ్యం కావాలి. ఇంటి పనులు చేయాలన్నా సామర్థ్యం కావాలి, ఉద్యోగం చేయాలన్నా సామర్థ్యం కావాలి. స్కిల్ అంటారు ఇంగ్లీష్లో. సామర్థ్యం అది సొంతగా వచ్చేది కాదు, అది నువ్వు దేవుని అడిగి పొందుకోవాలి. దేవుని స్తోత్రం. అడుగుడి మీకు ఇవ్వబడి. అవును, మరి ఈ సేవ ఎలా చేస్తున్నారు సిస్టర్ అని అంటారు నన్ను. ఇంత పర్ఫెక్ట్ డిసిప్లిన్లో మీరు ఎలా నడిపిస్తారా సిస్టర్? ఇది 30 మంది కమిటీ వాళ్ళతో కూడా కాదంటే, నాకు తెలుసు 30 మంది మరి కమిటీ పెట్టినా కాదు ఈ పనులన్నీ ఇంత సాఫీగా జరగదు. ఇది శక్తి చేత బలం చేత జరిగేది కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దేవుడే దిగి మన మధ్యలో ఏం చేస్తున్నాడు, సంచరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి సామర్థ్యం కావాలి అంటే ప్రార్థన చేయాలి, ఉపవసించి ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఉద్యోగం, మంచి ఉద్యోగం దేవుడు ఇస్తాడు, ఆ ఉద్యోగంలో రాణించలేకపోతారు, మళ్ళా వాళ్ళను తొలగించేస్తారు. ఉద్యోగం దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్ వర్క్. అప్పుడు అలాంటి వారు కూడా ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ చేతులకు యుద్ధము, వ్రేళ్లకు పోరాటం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, బలం ఇస్తాడు. కొందరు బలం లేదు, నిన్ను నిలవబెట్టుటకు ఆయన శక్తి గల దేవుడు. జ్ఞానమైన, సామర్థ్యమైన, ఆరోగ్యమైన, బలమైన ఇవన్నీ ఆయన ఊటల్లో నుండి నీకు ప్రవహించాలంటే నువ్వు ఉపవసించి ప్రార్థన తప్పకుండా చేయాలి. చాలామంది చీకటి శక్తులకు భయపడతారు, మంత్ర శక్తులకు భయపడతారు. ఏదో దుష్ట ప్రభావం మా కుటుంబం మీద ఉందండి, మా కుటుంబం మీద దుష్ట శక్తులు పనిచేస్తుందని అంటారు. కానీ ఇలాగూ చెప్పుకోకుండా నీవు ఆ భయాలన్నీ ఉపవాస ప్రార్థనగా మార్చేస్తే ఏ దుష్ప్రభావం నీ మీద, నీ కుటుంబం మీదకి రాదు. అదే కోటగా మారిపోతుంది, నీ ప్రార్థనే నీ కంచెగా మారిపోతుంది. దురాత్మ శక్తులు కానీ, మంత్రక్రియలు కానీ, తంత్రక్రియలు కానీ, చీకటి శక్తుల ప్రభావం కానీ ఏది కూడా నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ భర్త లేక నీ భార్య మీద పని చేయవు. ఎందుకంటే ఏ కీడు నీకు తగలదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ విధ ఆయుధమో చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకే ఊరికే లబోదీపం మొత్తుకుండా ఎవడో చేసిండు, ఆడు చేసిండు, ఈమె చేసిండు అట్టి అనకుండా గమ్మునకి సెట్ ఇంటూ ఫాస్టింగ్ ప్రేయర్, ఇండివిజువల్ ఫాస్టింగ్ ప్రేయర్ శక్తి గురించి నేను చెప్తున్నాను. ఎవరైనా చేసినారు, ఏమో చేస్తున్నారని మీకు అనుమానం ఉంటే తప్పకుండా మీరు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క చీకటి శక్తులు పటాపంచలైపోతుంది. దేవుని స్తోత్రం. వాడు తవ్వుకున్న గుంటలో వాడే పడిపోతాడు. ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు నీకు ఎదురైనప్పుడు అపజయము పొందే అవకాశం తప్పకుండా ఉంటుంది. అన్ని పరీక్షల్లో గెలవలేరు కదా, కానీ సాతాను పెట్టే శోధనైనా, దేవుడు పెట్టే పరీక్షలైనా ఏదైనా నువ్వు గెలవడానికి తప్పకుండా ఉపవాస ప్రార్థన చాలా అవసరం. ఓడిపోతామని అనుకున్నప్పుడు, పరిస్థితులు నిన్ను భయపెట్టినప్పుడు నువ్వేం చేయాలి? సెట్ ఇంటూ ఫాస్టింగ్ ప్రేయర్. నేనైతే తినలేదు, నేను నాన్ వెజ్ ముట్టుకోలేదు. నా బిడ్డ దగ్గర నుండి, నా కొడుకు దగ్గర నుండి మంచి వార్త నేను వినాలి. కత్తి పడదు, కళ్ళు ఆపరేషన్ అన్నారు, గుండె ఆపరేషన్ అన్నారు, లంగ్స్ ఫామ్ కాలేదన్నారు, అది ఫామ్ లేదు. ఏమన్నా సర్వ సృష్టికర్త ఒక్క మాటతో సర్వ ప్రపంచాలను నిర్మాణం చేస్తే నా మనుమని దేవుడు మర్చిపోతాడా? నేను చేసిన సేవను మర్చిపోతాడు? విశ్వాసం ఉండింది, ఆ విశ్వాసం అనే డాలు పట్టుకున్నాను. మరి దేవుడు మంచి విజయాన్ని ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. అసలు డాక్టర్సే అద్భుతం పడుతున్నారు. వాళ్ళు ఏమన్నారు, మేము ఈ హాస్పిటల్ స్థాపించి ఎన్ని సంవత్సరాలైంది, దాదాపు 100 సంవత్సరాలైంది, ఇంతవరకు కూడా ఒక సూపర్ ప్రీమీ బేబీ కత్తి పడకుండా బయటికి, హాస్పిటల్ బయటికి పోయినాడంటే ఈ బాబేనంట. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు అలాగ ఆశ్చర్య కార్యాలు తప్పకుండా జరిగిస్తాడు. అందుకే నేనైతే మోషే అని పిలుచుకుంటాను, నీళ్ల నుండి తీయబడిన వాడు. ఆ ద్వీపంలో దేవుడు చూపిన మహిమ కార్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకటి, శత్రువులు నిన్ను వేధించినప్పుడు, బాధించినప్పుడు తప్పకుండా నువ్వు ఉపవసించి ప్రార్థన చేస్తే శత్రువులను కూడా ప్రేమించే శక్తి నీకు దేవుడు ఇస్తాడు. ఊరికే మాటల ద్వారా వేధిస్తారు చాలామంది, మనల్ని అపహాస్యం చేస్తారు, గేలి చేస్తారు, మనకున్న ధైర్యాన్ని చెడగొడతారు. వాళ్ళు మన కీడు కోరుతారు, మనం చస్తే బాగుండని కోరుతారు మనసులో. మళ్ళీ మంచిగా స్వీట్గా ప్రైజ్ లాడ్ కూడా చెప్తారు.
కానీ వాళ్ళు ఒరదీసిన కత్తులు గలవారు అనమాట. అయినా పర్వాలేదు, నువ్వు అట్టి వారిని కూడా ప్రేమించడానికి పరిశుద్ధాత్మ శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. శత్రువులు కోరిన కోరికలన్నీ కూడా నిష్ఫలము చేస్తాడు. శత్రువుల ముందు నీకు భోజన బల్ల సిద్ధపరుస్తాడు. ఏ శత్రువు నీ మీద జయము పొందడు. దేవుని స్తోత్రం. ఉపవసించి ప్రార్థన చేసే వారిని ఎవరు ముట్టుకోలేరు. ఒక అగ్ని కణం ఉందండి, బాగా మండుతుంది. ఎవరైనా ముడతారండి దాన్ని? ముడితే ఏమవుతుంది? కాలిపోతుంది చేతులు. అలాగనమాట భక్తులు అంటే. నా అభిషక్తులను మీరు ఏం చేయొద్దన్నాడు? ముట్టకూడదన్నాడు. ముడితే ఏమవుతుంది? నీ చేతులు కాలిపోతుంది. అలాగూ భక్తులు విశ్వాసులు తయారు కావాలన్నమాట. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఊరికే బిక్కుమంటూ బ్రతుకుతూ వాడు అది చేసినాడు, వీళ్ళు అది చేసినారండి, వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఏది చేసినా నీ మీద ఫలము ఫలించదు. అది పైగా వారికి కీడులు కలుగుతుంది. దేవుడు వారిని గద్దిస్తాడు. కాబట్టి శత్రువులను, అందుకే యేసురావు అన్నాడు, నీకు శత్రువులు ఉంటే వారిని ప్రేమించు, నిన్ను హింసించిన వారి కొరకు ఏం చేయి? ప్రార్థన చేయి. హల్లెలూయా. ఊరికే వాళ్ళ గురించి ఆలోచించి నిద్రలేని రాత్రులు అవసరం లేదు. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అట్టి శక్తిని, శత్రువుల మీద విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఇంకోటి చెప్తున్నాను, బంధువుల మధ్యలో తిరస్కారం. నిన్ను తిరస్కరించి తృణీకరించి నీ మీద నానా మాటలాడిన వారిని ప్రేమించడానికి కావాలి పరిశుద్ధాత్మ బలం. దేవుని స్తోత్రం. అన్నిటినీ మరి గెలిచేదేంటి? ప్రభు యొక్క ప్రేమ. కాబట్టి ప్రేమ అన్నిటినీ జయిస్తుంది. దేవుని స్తోత్రం. అట్టి శక్తి కావాలి. బంధువుల మధ్యలో నీకు మరి తిరస్కరించే వారిని కూడా ప్రేమించి వారి ముందే నీవు ఘనత పొందాలంటే కూడా నువ్వు ఉపవసించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. ఈ సహాయం నీ శక్తి ద్వారా ఉపవాస ప్రార్థన, మరి ఇండివిజువల్ ఫాస్టింగ్, వ్యక్తిగత ఉపవాస ప్రార్థన గురించి నేను వివరించినాను పరిశుద్ధ గ్రంథం నుండి. అవన్నీ కూడా వారి హృదయంలో మీరు ముద్రించమని, టీవీ ద్వారా విన్నవారు కూడా ఇలాంటి వ్యక్తిగత ఉపవాస ప్రార్థనలు చేసి నీ చిత్తాన్ని నెరవేర్చి వారి కార్యాలన్నీ కూడా సాధ్యపరచుకోవడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా
యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వినుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ